అందరికి నమస్తే. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో రాధాకృష్ణ గారి కొత్త పలుకు చూసిండ్రా? ఎప్పుడైనా సరే ఆ ఓన్లీ చిన్న చిన్న వార్నింగ్లు ఇచ్చేదైనా ఈరోజు ఫైనల్ వార్నింగ్ ఇచ్చినట్టు కనిపించింది నాకు. ఫైనల్ వార్నింగ్ అంటే, రేవంత్ నీ పని అయిపోయింది, తెలుసుకో ఏదో ఒకటి. ఉండాలా, దిగిపోవాలా. ఉండాలనుకుంటే పోయి హైకమాండ్తో మాట్లాడి ఉండు, వీళ్ళందరినీ పంపించేసి. దిగిపోవాలనుకుంటున్నావా, దిగిపో, కేల్కతం దుకాన్ బంద్ అని ఆయన ఒక పెద్ద వార్నింగ్. ఇది స్వీట్ వార్నింగ్ కాదు, చాలా హాట్ వార్నింగ్ ఇచ్చినట్టుగా నాకు అనిపించింది. ఆయన మాట్లాడిన చాలా ఉన్నాయి. రేవంత్ తేల్చుకోవాలి. ఏం తెలుసుకోవాలి? అదే తెలుసుకోవాలి. ఉంటావా, దిగిపోతావా, డిసైడ్ చేసుకో, నీతోన కాదు అని ఆయన చెప్పినట్టు కనిపించింది. కానీ ఇది రేవంత్ని రెచ్చగొట్టడం అనమాట. ఇది వార్నింగ్ తో పాటు రేవంత్ని రెచ్చగొట్టడం. రేవంత్, నువ్వు తేల్చుకోవాల్సిందే, నువ్వు నువ్వు తప్ప ఎవడు దిక్కు లేదు కాంగ్రెస్ కు, నువ్వు మొగోనివి, నువ్వు నువ్వు రెచ్చిపో అని చెప్పినట్టుగా కనిపించింది నాకు. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇంకా మనం 4 రోజులకి చూస్తున్నాం, కొండా సురేఖ ఇష్యూ చూస్తున్నాం. అక్కడనేమో ఢిల్లీలో రేవంత్ రెడ్డి లేకపోతే రేవంత్ రెడ్డి వర్గం వీళ్ళు కోరుకున్నట్టుగా సిచ్యువేషన్ కనిపిస్తలేదు. లేకపోతే ఇప్పటికే చర్యలు అవన్నీ కనిపించేది. కనీసం ఢిల్లీ కన్నా పిలిపించేవాళ్ళు కదా. కొండా సురేఖ ఢిల్లీ కూడా పిలిపేలే. కొండా సురేఖ ప్రశాంతంగా ఇంట్లో ఉంది. ఆమె శాఖకు సంబంధించిన ఫైల్స్ ఇంటికి తెప్పించుకుంటుందట, బయటకు వస్తలేదు. ఆమె ఇంటికి తెప్పించుకొని ఇంట్లోనే సంతకాలు పెట్టించేసి మళ్ళీ పంపిస్తుంది. సెక్రటేరియట్ లో కొండా సురేఖ శాఖ యథావిధిగా పనిచేస్తుంది. ఎంప్లాయీస్ వస్తున్నారు, పనిచేస్తున్నారు, పోతున్నారు, ఇదంతా కూడా నడుస్తుంది. కానీ ఇది చూసిన తర్వాత ఆయన దానిలో కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి. రేవంత్ కు హైకమాండ్ ఫ్రీడమ్ ఇవ్వలేదు అంటే, హైకమాండ్ ను బదనాం చేసి రేవంత్ ను రెచ్చగొడుతూ రేవంత్ కు జాకీలు పెట్టి లేపే ప్రయత్నం అనమాట. అంటే రేవంత్ మంచోడు, కానీ హైకమాండే ఫ్రీడమ్ ఇవ్వలేదు. అసలు ఫ్రీడమ్ ఇవ్వకపోతే రేవంత్ రెడ్డికి ఇప్పటిదాకా ఇన్ని సంవత్సరం, దాదాపు 3 years గవర్నమెంట్, ఆయన అనుకున్న పనులన్నీ చేయగలిగిండు కదా. ఆయన అనుకున్న వాళ్ళందరికీ పదవులు ఇప్పించుకోగలిగిండు, ఆయన అనుకున్న వాళ్ళందరినీ అందలం ఎక్కించగలిగిండు, ఆయన అనుకున్న వాళ్ళందరికీ సలహాదారులు ఇచ్చుకోగలిగిండు. అసలు హైకమాండ్ డిక్షనరీలో ఈ పార్టీ మార్పులకు సంబంధించి లేకపోయినా వాళ్ళు దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా వాళ్ళని ఒప్పించి ఇక్కడ గనక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోకపోతే ఇంకా మన పార్టీ ఉండదు, బీఆర్ఎస్ బీజేపీలో కలిసి గవర్నమెంట్ పడగొడతారు అని ఇట్లాంటి అబద్ధాలు చెప్పి కూడా 10 మందిని చేర్చుకున్నాడు కదా. మరి ఇవన్నీ రేవంత్కి ఇచ్చిన ఫ్రీడమే కదా. ఫ్రీడమ్ ఇస్తే రాహుల్ గాంధీ నేనే ప్రధానమంత్రి అని చెప్పిన, అసలు హైకమాండ్ ఫోన్ చేస్తే నేను ఎత్తలేను, ఇవన్నీ హైకమాండ్ కించపరిచే విధంగా మాట్లాడలేదా? మరి ఇవన్నీ కూడా జరిగినాయి. బీఆర్ఎస్ ని ఎదుర్కోకుండా ఈ పంచాయతీలు ఏంది? ఆయన రాసిన రాదంలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే నేను చెప్తున్నా. కాంగ్రెస్ అధిష్టానం ఏం చేస్తుంది అంటే, ఇక రేవంత్ రెడ్డి చేసే తప్పులను హైకమాండ్ కవర్ చేయాలి. రేవంత్ తప్పులు చేస్తూనే ఉంటాడు, హైకమాండ్ మిగతా కాంగ్రెస్ వాళ్ళందరినీ చంపేసి వాళ్ళ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసి అసలు వాళ్ళు కాంగ్రెస్ లో ఉండకుండా చేసి ఈయన మాత్రం అధిష్టానం ఏం చేస్తుందని క్వశ్చన్ చేస్తున్నాడు. రేవంత్ రెడ్డిని చూసి కాంగ్రెస్ కు ఓట్లు వేసిండ్రు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కు ఆల్టర్నేటివ్ లేదు. రేవంత్ రెడ్డి కనుక మీరు తప్పిస్తే కాంగ్రెస్ మొత్తం పడిపోతుంది, ఇంకెవరు లేరు. ఇంకా మంటలు చెప్తున్నాను అనమాట, వీళ్ళందరినీ మంటలు చెప్తున్నాడు ఒక్కొక్కరిని. నిజానికి రాధాకృష్ణ ప్రతిరోజు ఆయన కాల్ రికార్డ్ కనుక చూస్తే ఎవరన్నా చంద్రబాబు నాయుడుతో ఎన్నిసార్లు మాట్లాడతాడో తెలియదు, రేవంత్ రెడ్డితో ఎక్కువసార్లు మాట్లాడతాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏమో సార్ అని తిరుగుతాడు కదా, ఆడనేమో రాధాకృష్ణ చంద్రబాబుని సార్ అని తిరుగుతాడు. ఈడ రాధాకృష్ణనే ఈయన సార్ అని తిరుగుతాడు. ఈయనకు ఉబలాటం వచ్చినా ఉత్సాహం వచ్చినా రాధాకృష్ణకే చెప్పుకోవాలి. రాధాకృష్ణ ఈయనకు ఇమీడియట్ బాస్, రాహుల్ గాంధీ కాదు, రేవంత్ రెడ్డి. కాబట్టి ఈ వార్నింగ్లు, ఈ స్వీట్ వార్నింగ్లు అనమాట. ఈయన లేకపోతే లేదు. నిజానికి 2023 ఎలక్షన్ ఏం జరిగింది? రేవంత్ రెడ్డి చూసి వచ్చిందా? అధికార బదిలీ జరిగింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు ఒక అధికారం బదిలీ అయిపోయింది. ఎందుకు బదిలీ అయిపోయిందంటే, వాళ్ళు ఆ గవర్నమెంట్ 10 years గవర్నమెంట్ పైన వ్యతిరేకం కావచ్చు, వాళ్ళ వ్యవహార శైలి కావచ్చు, ఏమైనా కావచ్చు కాక. కానీ రేవంత్ రెడ్డిని చూసి ఓట్లు వేయలేదు. ఆ బండి సంజయ్ ని ప్రెసిడెంట్ గా తప్పించడం కూడా నాకు ప్లస్ అయింది. టీడీపీ కూడా సహకరించింది. అవన్నీ రాసిండు ఆయన, అవన్నీ రాసిండు. ఆల్మోస్ట్ వీళ్ళందరూ మేమందరం టీడీపీ బ్యాచ్ అన్నట్టుగానే రాసిన ఆయన స్టోరీ మొత్తం కూడా. బీజేపీ కూడా కుమ్మక్కైనట్టుగానే రాసిండు. అంత వేస్తేనే వచ్చింది. మన రేవంత్ రెడ్డి ముఖం చూసి అయితే ఓట్లు వేయలే కదా. ఇప్పుడు తాటి చెట్లు ఎంత దూరం ఎక్కుతావు, పైన దాకా పోతావు, అంతకు మించి ఆకాశానికి అయితే ఏం పోలేవు కదా. జాకీలు పెట్టి లేపితే జాకీలు ఇరిగిపోవచ్చింది తప్ప వేరే ఏం కనిపిస్తలేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం అనేది హైకమాండ్ సెలెక్షన్. ఇప్పుడు ప్రతి ఎలక్షన్ తప్పుడు ఎవరో పీసీ చీఫ్ ఉంటారు. పీసీ చీఫ్ లేకుండా ఉండరు కదా, ఖాళీగా ఉంటుంది ఏమన్నా. పీసీ చీఫ్ ఎప్పుడు ఉంటారు, హైకమాండ్ ఎవరో నియమిస్తూనే ఉంటుంది. ఎలక్షన్ జరిగినప్పుడు ఎవరెవరు ఉంటారు. అంతకుముందు డి శ్రీనివాస్ ఉండే. డి శ్రీనివాస్ నేనే అధికారం తీసుకొచ్చిన అన్నాడు ఆయన పీసీ చీఫ్ ఉన్నప్పుడు. మరి ఆయనే ఓడిపోయింది కదా. ఆయననే ఎలక్షన్ పార్టీ ఏమో అధికారంలోకి వస్తుంది, డి శ్రీనివాస్ ఓడిపోతాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పీసీ చీఫ్ గా ఉన్నాడు, అధికారంలోకి వచ్చింది. కానీ ఈయన తీసుకున్న కార్యక్రమాల వల్ల నేను రాలే కదా.
ఎంతో మంది మేధావులు సహకరించిండ్రు. మీడియా ఆ మొత్తం తెలంగాణ సమాజం ఒకటయ్యి ఆల్టర్నేటివ్ ఎవరు కనిపిస్తలేరు. బీజేపీ చచ్చిపోయినాక వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న తర్వాత దిక్కులేని సిచ్యువేషన్ లో ఇంకా కాంగ్రెసే కనిపిస్తుందిరా, బీజేపీ చచ్చిపోయిందని కాంగ్రెస్ చేశారు. దానిలో రేవంత్ రెడ్డిని సెలక్షన్ చేసిండు ముఖ్యమంత్రి. సెలెక్టెడ్. నేను మొన్న చెప్తుంది కదా కొండ సుస్మిత, సీల్డ్ కవర్ లో రేవంత్ రెడ్డి ఎవడు, సీల్డ్ కవర్ లో ఇంకొక ముఖ్యమంత్రి వస్తాడు. అదే కాంగ్రెస్ లో సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి వాళ్ళు. ఈయన చూసే చేసిందంటే అసలు కాంపిటీషన్ ఉండకూడదు కదా. అందరిని బుజ్జగించిన తర్వాత కదా ఈయనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది ఢిల్లీలో. ఇవన్నీ మర్చిపోయి రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ ఏ ఉండదు. రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నాడు, టీడీపీ ఎందుకు నిలబడలేదు? రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నాడు కదా, టీడీపీ ఎందుకు క్లోజ్ అయిపోయింది? ఆయనే కదా వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయనే కదా టీడీపీకి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా. మరి ఆయన పవర్ అక్కడ పని చేయలేదు, ఇక్కడ మాత్రమే పనిచేసిందా? ఆడరు కార్యకర్తలు అందరు కలిసి చేస్తే పని అయింది. దానిలో రేవంత్ రెడ్డి వన్ ఆఫ్ ద లీడర్, వన్ ఆఫ్ ద కార్యకర్త, అంతే తప్ప ఈయననే మొత్తం కాదు. ఇప్పుడు హైకమాండ్ ఆలోచిస్తుంది. అప్పుడేమో రేవంత్ రెడ్డిని తీసుకొచ్చేసి పెట్టేసింది అందరి నెత్తి మీద. ఇప్పుడు అసలు ఈయన ఉంచాలనా తీసేయాలనా, అసలు ఏంది ఈయన వ్యవహారాలని ఇప్పుడు ఢిల్లీలో చర్చ నడుస్తుంది. నిజానికి ఈయన తొలిపలకు ఇన్ని రోజులు వేరున్నది, ఈ రోజు మాత్రం చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఆ తొలిపలకు చూసిన తర్వాత రేవంత్ రెడ్డి ఇది చివరి వార్నింగ్ నీకు, నేను ఉంచుతారో తీసేస్తారో కూడా అర్థమైతే లేదు. ఢిల్లీలో పరిణామాలు మారుతున్నాయి, నీ మీద మొత్తం అందరు ఒకటైపోయారు. బీఆర్ఎస్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా ఒకటైండ్రు అన్నట్టుగానే రాసిండు. వాళ్ళిద్దరు ఒకటయ్యి రేవంత్ రెడ్డిని వీక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో రాజగోపాల్ రెడ్డి తర్వాత మిగతా వాళ్ళు మాట్లాడే వాళ్ళు, తర్వాత కొండా సురేఖ, వీళ్ళందరూ వెనుక కూడా వీళ్ళందరూ ఉండొచ్చు. ఇవన్నీ కూడా రాసిండు. బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పటిదాకా ఈ ఇష్యూ మాట్లాడలేదు. వీళ్ళ పార్టీ ఇంటర్నల్ ప్లస్ గవర్నమెంట్ ఇంటర్నల్, ఇదంతా కూడా గవర్నమెంట్ ఇంటర్నల్ అంటే పార్టీ ఇంటర్నల్ ఎక్కువ దీన్ని. ఇప్పటిదాకా బీఆర్ఎస్ వాళ్ళు స్పందించలేదు. వైసీపీ వాళ్ళు తెలంగాణ మాకు అవసరం లేదని ఎప్పుడో ప్రకటించేసిండ్రు. ఏంటంటే రేవంత్ రెడ్డి బలహీనమని చెప్తుంది. రేవంత్ రెడ్డి ఒక బలహీనమైన, అందరం అదే మాట్లాడుతున్నాం కదా, తెలంగాణ ప్రజలందరూ అదే మాట. రేవంత్ రెడ్డి ఒక బలహీనమైన ముఖ్యమంత్రి. మరిచెన్నారెడ్డి ఎప్పుడు 5 years ముఖ్యమంత్రిగా లేడు, కానీ మరిచెన్నారెడ్డిని ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారు. తర్వాత కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి, కేసీఆర్ గుర్తుపెట్టుకున్నారు. ఆయన రాసిన తొలి పలుకులో ఉంది అది, కొత్త పలుకులో ఇవన్నీ ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డిని ఏం చూసి గుర్తుపెట్టుకోవాలి? ఆయనే రాసిండు. మరి ఆయన ఏం చేయలేదంటాడు, ఆయన ఏం చూసి గుర్తుపెట్టుకోవాలంటాడు? లేకపోతే నీకు ఆయన లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఉండదంటాడు. హైకమాండ్ దృష్టి పెట్టి వీళ్ళందరినీ అంచాలంటాడు. వీళ్ళందరినీ అసలు ఈ దీనిలో రాసిన కాడ రేవంత్ రెడ్డి నోరు జారిండు, రేవంత్ రెడ్డి క్రమశిక్షణ తప్పిండు, రేవంత్ రెడ్డి అనవసరంగా పోయి పరకాల పోయి పుల్ల పెట్టుకున్నాడు, అనవసరంగా వీళ్ళందరినీ కన్ఫ్యూజ్ చేసి పడేసిండు. వీళ్ళందరినీ అభ్యర్థిని ప్రకటించి ఉన్న పంచాయతీలో ఇంత పెట్రోల్ కిరోసిన్ పోసి ఇంకా మంట పెట్టిండు. ఇట్లాంటి విషయాలు కూడా చెప్తే బాగుండే. అసలు ఇట్లాంటి ఇది ఇప్పుడు కాదు, చాలా లేట్ చేసిండు. ఏబిఎన్ రాధాకృష్ణ చాలా లేట్ చేసిండు, ఎప్పుడో రాయాలి. ఎందుకంటే ఈయన చేసిన మొత్తం ఇట్లాంటి పనులే కదా. కేసీఆర్ని తిడుతున్నప్పుడు, కేటీఆర్ని తిడుతున్నప్పుడు, తెలంగాణ ప్రజలను సావాలని తిడుతున్నప్పుడు, నిరుద్యోగులు ఎండ్రిందా సావాలని చెప్తున్నప్పుడు, తెలంగాణ ప్రజల ఇళ్ల మీదకి బుల్డోజర్స్ పంపిస్తున్నప్పుడు, రైతుల ఆత్మహత్యలు జరుగుతున్న పట్టించుకున్నప్పుడు, రైతు భరోసా ఇవ్వనప్పుడు, పంటలు కొననప్పుడు, నీళ్లు ఎత్తిపోయినప్పుడు, అప్పుడు రాస్తే బాగుంది. మొత్తం జరిగిపోయిన తర్వాత, మొత్తం కథంతా కంచికి పోయిన తర్వాత రాధాకృష్ణ అంటే ఇంటర్నల్ గా చెప్పుండొచ్చు బహుశా. ఆయన ఫోన్లు నేను చెప్పినా కదా, ఫోన్లు చేస్తా ఉంటారు, మాట్లాడుతుంటారు, పొద్దుగాలు వేస్తే వాళ్ళు ఫోన్లలో చెప్పుండొచ్చు, ఏమవుతుంది నీ కింద మొత్తం భూమి కదులుతుంది చూసుకో, ఏమో జరుగుతుంది, నీకు ఫ్రీడమ్ లేదు అని. కానీ దాన్ని బయటికి ఇప్పుడు చెప్పిండు, బయటికి చాలా లేట్ అయిపోయింది. ఇప్పటికి ప్రజలకు మీరు చెప్పే వరకు లేట్ అయిపోయింది. కానీ దీనిలో ఒకటి మాత్రం అర్థమైంది. ఏమైందంటే హైకమాండ్ ఇతని వైపు లేదు. హైకమాండ్ ఇతని వైపు లేదు అన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రికి ఉంటాడా? ముఖ్యమంత్రిగా ఉండొచ్చా? అటు కొనసాగుతాడా? ఇవే అనుమానాలు అందరికీ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో కూడా హైకమాండ్ కనుక రేవంత్ వైపు ఉంటే ఇప్పటికే నేను ఈ వీడియోలో చెప్పినట్టుగానే కొండ సురేఖను ఢిల్లీకి పిలిచేవాళ్ళు, కొండ సురేఖ సారీ చేయించేవాళ్ళు, లేకపోతే కొండ సురేఖతో రాజీనామా చేయించేవాళ్ళు, ఏదో సంథింగ్ ఏదో జరిగేది. ఏమీ జరగలేదు. అంటే దాని కథ ఏంటంటే రేవంత్ రెడ్డి తప్పులను లెక్క పెడుతున్నారని మనం ఎప్పుడో చెప్పినాం కదా. ఆ లెక్కలు లాస్ట్ పేజీ నిండిపోయింది. ఇంకా అందుకే ఈ ఫైనల్ వార్నింగ్ ఏబిఎన్ రాధాకృష్ణ కూడా ఒక ఫైనల్ వార్నింగ్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. కాకపోతే హైకమాండ్ ను బదనాం చేసే పని రేవంత్ రెడ్డితో మాట్లాడకుండా ఈ ఆర్టికల్ రాసిన నేనైతే అనుకోను. ఖచ్చితంగా రేవంత్ రెడ్డితో మాట్లాడుండొచ్చు, చంద్రబాబు నాయుడుతో మాట్లాడొచ్చు, ఢిల్లీలో ఉన్న వాళ్ళతో కొంతమందితో ఆయనకు ఉండే సర్కిల్లో మాట్లాడొచ్చు. అందరితో మాట్లాడిన తర్వాత ఇక చెట్టు కొమ్మ చెయ్యి పడబోతుంది, చెట్టు కొమ్మ మీద రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఆ కొమ్మ చెయ్యి పడబోతుంది అన్న విషయాన్ని మాత్రం ఈ కొత్త పలుకు ద్వారా రాధాకృష్ణ చెప్పినట్టు కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.